మధ్య ప్రాచ్యంలో ఇరాన్ దగ్గరున్న అణు సామర్థ్యం తమ మనుగడకే ముప్పు అని ఇజ్రాయెల్ భావిస్తుంది. ఇరాన్లోని ప్రస్తుత పాలనను మార్చి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకురావడమే అమెరికా వ్యూహం. ఇప్పటికే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కీలక అధికారులు, సైనిక నాయకులను హతమారుస్తున్నారు. తద్వారా కొత్తగా వచ్చే నాయకత్వం అమెరికా నిబంధనలలో తలంచే అవకాశాలైతే ఉన్నాయి. ఇరాన్ దగ్గర క్షిపణులు, డ్రోన్లు ఉన్నప్పటికీ శత్రువుల ఆధునాతన దాడులను అడ్డుకోగల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేకపోవడం పెద్ద బలహీనత. ఈ యుద్ధం వల్ల భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇబ్బందులు తప్పవు. అమెరికాకు ఇజ్రాయిల్ అత్యంత సన్నిహిత మిత్రదేశం కావడం, ఇరాన్ అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తుందన్న అనుమానాలు ప్రస్తుత దాడులకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇరాన్తో అణు ఒప్పందంపై చర్చలు విఫలం అవ్వడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్ను ముందుంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్కు రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు మద్దతుగా ఉండే అవకాశం ఉంది. అయితే అమెరికాతో ఉన్న వాణిజ్య సంబంధాల దృష్ట్యా చైనా ఎంతవరకు ముందుకు వస్తుందనే సందేహం. ఇంకా ఈ యుద్ధం త్వరగా ముగియకపోతే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని శాంతియుత అవసరాల కోసం కాకుండా అణ్వాయుధాల తయారీకి ఉపయోగిస్తుందని ఆరోపిస్తున్నారు. అమెరికా దాడులకు దిగుతుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమీనేని లక్ష్యంగా చేసుకోవడం వెనుక అమెరికా డీకాపిటేషన్ స్ట్రాటజీ ఉంది. ఒక వ్యవస్థలో అగ్ర నాయకత్వాన్ని తుడిచిపెట్టడం ద్వారా కింద ఉన్న యంత్రాంగాన్ని మానసికంగా, వ్యూహాత్మకంగా దెబ్బతీయడమే డీకాపిటేషన్. బంకర్లలో దాక్కున్న నేతలను సైతం అత్యంత ఖచ్చితత్వంతో ముట్టపెట్టడమే ఇజ్రాయిల్ గూఢచారి సంస్థ ముసాయిద్ నెట్వర్క్. అమెరికా అత్యాధునిక ఆయుధాల కలయికే కారణం. రాబోయే రోజుల్లో యుద్ధం తుపాకులతోనే కాకుండా సైబర్ దాడులు, డ్రోన్ల ద్వారా జరుగుతుంది. ఇజ్రాయెల్లోని భారత్కు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఇరాన్తో చారిత్రాత్మక, ఆర్థిక సంబంధాలు కాపాడుకోవడం మనకు ముఖ్యమే. ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియా దేశాలకు వరకు సరఫరా రవాణా చేయడానికి ఇరాన్లోని చాబహర్ ఓడరేవు భారత్కు ఎంతో కీలకం. ముంబై నుంచి రష్యా వరకు సాగే నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో భారత్, ఇరాన్, రష్యా మూడు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. వ్యూహాత్మకంగా ఇరాన్తో సంబంధాలు తెంచుకోవడం భారత్కి శ్రేయస్కరం కాదు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి పాత్ర నామమాత్రంగానే మారింది. అమెరికా నిర్ణయాలను ప్రశ్నించే స్థితిలో ప్రస్తుతం ఏ దేశము లేదు. ఈ యుద్ధంలో భారత్ తన దౌత్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అన్ని దేశాలను సత్సంబంధాలతో కొనసాగడమే ఉత్తమమని తెలుస్తుంది. ఖమేనీని అంతం చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. భూగర్భంలోని అత్యంత లోతైన బ్యాంకర్లను కూడా ఛేదించే బ్యాంకర్ పెనిట్రేటింగ్ మిసైల్ ఉపయోగించి ఈ దాడి నిర్వహించారు. ఖమేనీ మరణంతో ఇరాన్లోని రాజకీయ అస్థిరత ఏర్పడింది. కొత్త సుప్రీం లీడర్ ఎన్నికయ్యే వరకు దేశ పరిపాలన కోసం తాత్కాలిక కౌన్సిల్ని ఏర్పడింది. తర్వాతి నేతగా ఖమేనీ కుమారుడి పేరు బలంగా వినిపిస్తుంది. ట్రంప్ అనుసరిస్తున్న తీరు వివాదాస్పదంగా ఉంది. ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన తరహాలోనే ఇప్పుడు ఇరాన్ నాయకత్వాన్ని మార్చడానికి రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు.